గుండె నిండా గుడిగంటలు మే 14th ఎపిసోడ్. గత ఎపిసోడ్లో సత్యం వెళ్ళి పార్వతమ్మ వాళ్ళతో బాలు చేసిన దానికి సర్ది చెప్పినట్లు మాట్లాడి వస్తాడు. డబ్బు ఇవ్వబోతే తీసుకోదు పార్వతమ్మ. ఈ క్రమంలోనే ప్రభావతికి సత్యం ఆ ఇంటికి వెళ్ళాడని తెలిసి డబ్బు లాగేశారా వాళ్ళు అంటూ వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే మీనా రావడంతో ప్రభావతి వెటకారం మరింత పెరుగుతుంది. మీనా వాళ్ళ అమ్మ వాళ్ళు డబ్బు తీసుకోలేదు ప్రభావతి అని సత్యం అనేలోపే మీనా బయట నుంచి లోపలికి వస్తూ ఉంటుంది. హో, మీ దగ్గర తీసుకోలేదా? అయినా కూతురు బాగానే సంపాదిస్తుంది కదా, బాగానే ముట్టజెప్పి ఉంటుందిలే అంటుంది వెటకారంగా ప్రభావతి. దాంతో సత్యం కోపంగా, నీకు ఏది అనిపిస్తే అదే అనుకు ప్రభా అంటాడు విసుగ్గా. ఇంతలో బాలు రావడంతో సత్యం బాలుని పక్కకు తీసుకొని వెళ్తాడు. దాంతో ప్రభావతి కోపంగా మీనాతో, మా ఆయనేంటి మీ ఆయన్ని పక్కకు తీసుకొని వెళ్ళాడు అంటుంది. మీ ఆయన్నే అడగండి అంటుంది మీనా. అడుగుతాను, మీకు మీలా రోజు మనస్పర్ధలతో ఉన్నాం, చక్కగా కలిసే ఉంటాం. అసలే వాడు నీ తమ్ముడు చెయ్యి విరగొట్టాడు. ఇక సత్యం మళ్ళీ బాలుని నిలదీస్తాడు. నేను శివను చూసి వచ్చాను, నువ్వు చాలా తప్పు చేశావు, ఏం జరిగిందో ఇప్పటికైనా చెప్పరా అంటూ ఆరా తీస్తాడు. మీనా కూడా కాస్త దూరం నుంచి వాళ్ళ మాటలు వింటుంది. నా తప్పేం లేదు నాన్న, అసలు నేను వాడిని ఎందుకు కొట్టానో తెలుసా అంటూ మీనాను చూసి నిజం చెప్పకుండా వెళ్ళిపోతాడు బాలు. వెంటనే మీనాను చూసిన సత్యం దగ్గరికి వచ్చి, వాడి మనసులో ఏదో బయటికి చెప్పుకోలేని బాధ ఉందమ్మా, బయటపడలేకపోతున్నాడు అంటాడు సత్యం. ఆయన కావాలని కొట్టారని నేను అనుకోవడం లేదు, అసలు కారణం ఏంటో తెలుసుకోవాలి మావయ్య అంటుంది మీనా. సీన్ కట్ చేస్తే బాలు ఆటోలో రాజేష్తో పాటు మిగిలిన స్నేహితుల దగ్గరికి వెళ్ళి షాక్ ఇస్తాడు. ఇన్ని రోజులు కారు, ఇప్పుడు ఆటో, అంతే కదా, బతకడానికి 4 రాళ్ళు సంపాదించుకోవడానికి ఇది కూడా ఒక మార్గమే. నన్ను చూసి మీరెవ్వరూ బాధపడక్కర్లేదు అంటాడు బాలు వాళ్ళ మాటలకు. రే, ఈ ఆటో విషయం ఇంట్లో ఎవరికి తెలియదు, కారు షెడ్లో పెట్టాను అన్నాను, నిన్ను అడిగితే అదే చెప్పు అని రాజేష్ మాత్రం రహస్యంగా చెబుతాడు బాలు. ఇక కమ్మింగ్ అప్లోనే అసలు కథ ఉంది. శివను ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకువస్తారు పార్వతమ్మ వాళ్ళు. శివను పలకరించడానికి చుట్టూ ఉన్న వాళ్ళు ఇంట్లోకి వస్తారు. అప్పుడే అందులో ఒక ఆమె, మీ శివ చెయ్యి విరగొట్టింది మీ అల్లుడే అంట కదా అంటుంది. మీనా కూడా అక్కడే ఉంటుంది. వచ్చి వాళ్ళు అక్కడే కూర్చొని వింటుంటే పార్వతమ్మ ఏడుస్తూ, నా కొడుకుకు హారతి కూడా ఇవ్వలేకపోతున్నాడు, నా కూతురు అలాంటి తొందరపాటు మనిషితో ఎలా కాపురం చేస్తుందో ఏంటో తెలియడం లేదు అని ఏడుస్తుంది పార్వతమ్మ. అప్పుడు వచ్చిన బాలు ఆ మాట వినేస్తాడు. శివ విలన్లా నవ్వుతాడు, భలే విన్నాడు అన్నట్లుగా. ఇక బాలు కోపంగా, మీ బస్తీ జనాలను పోగేసి మరీ నా గురించి ఇంత చెడుగా ప్రచారం చేయాలా అంటాడు. ఇక శివ కోపంగా, నా చెయ్యి విరగొట్టి మా ఇంటికి తినడానికి వచ్చావా అని వాగుతాడు. దాంతో బాలుకి కోపం కట్టలు తెంచుకుంటుంది. దాంతో కోపంగా శివను మళ్ళీ కొట్టేస్తాడు బాలు వాళ్ళందరి ముందే. అక్కడితో కమ్మింగ్ అప్ కూడా అయిపోతుంది. ఇక మీనా ఊరుకోదు. ఇది బాలు మీనల మధ్య దూరానికి దారి తీయడం పక్కా. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, నాయిస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.